తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెలలో జరగాల్సిన పరీక్షను జూలై 15, 16 తేదీలకు వాయిదా వేసినట్టుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 2వ వారం జరగాల్సిన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ జూలై 30కి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల విన్నపంతో గ్రూప్స్ 2 మెయిన్స్ వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్షను జూలై 15, 16 తేదీల్లో జరపాలని నిర్ణయించింది. జూలై 2వ వారంలో జరగాల్సిన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ను జూలై 30కి వాయిదా వేసింది. అభ్యర్థుల విన్నపంతో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ తెలిపింది. సిలబస్ లో వ్యత్యాసం ఉన్నందున అభ్యర్థులకు గడువు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగాంజలిని అడిగి తెలుసుకుందాం. నాగాంజలి, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ చెప్పండి. రాణి, కొద్దిసేపటి క్రితం మనం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎక్కువ మంది అభ్యర్థులకు అసలు దీని మీద వాయిదా ఎంతవరకు అవసరం అని చెప్పి ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వాళ్ళ అభిప్రాయాలను కొన్ని 2 రోజులుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 49,100 మంది అభ్యర్థులు దీనికి సంబంధించి అసలు వాయిదా వేయాలా, ఎంతవరకు వాయిదా వేయాలి, అవసరం ఏంటని చెప్పి నేరుగా అభ్యర్థుల నుంచే వాళ్ళు అభ్యర్థులను స్వీకరించే పరిస్థితి దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి గత రాత్రి 12 గంటలతో ఈ ఆప్షన్ల ప్రక్రియ ఇక్కడ ముగిసింది. మొత్తం 49,000 మందిలో సుమారుగా 20,000 మంది వరకు ఈ వాయిదా వేయటం వల్ల కొంత ఉపయోగం ఉంది. అభ్యర్థులకి 45 రోజుల సమయం సరిపోవట్లేదు. అందువల్ల ఎక్కువ సమయం ఇస్తే వాళ్ళు ఎంత మెరుగ్గా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది అభ్యర్థన చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఏపీపీఎస్సీ ఈ రోజు ఉదయం నుంచి కూడా దీని మీద కసరత్తు చేసి కొంత వాయిదా వేయటం వరకు కూడా మంచిదని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు ఉదయ భాస్కర్ చెప్తున్నారు. ఇందులో ఏ విధంగా పొలిటికల్ ప్రెజర్ కానీ అదేవిధంగా కొందరు డిమాండ్ చేస్తున్నట్టు వాయిదా వేయాలని డిమాండ్ తాము తలగ్గలేదని కేవలం అభ్యర్థులు సూచించిన మేరకు ఈ డేట్లు కొత్త డేట్లు ప్రకటించి అని చెప్పి చెప్తున్నారు. దీనికి ఉదయ భాస్కర్ కొంతసేపటి క్రితం చెప్పారు. కానీ అయితే ఆ నాగాంజనేయులు ఇలా వాయిదా వేయడం వల్ల విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళకి చదువుకోవడానికి కొంచెం ఊరట లభించినట్టుగా భావిస్తున్నారా? కొంతవరకు చెప్పొచ్చు. అంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 45 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ 45 రోజులు గడువుని కొంచెం పొడిగించడం వల్ల అంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంత ఇబ్బందికరమైన, కొత్త అభ్యర్థులకు మాత్రం కొంత ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే గ్రూప్ 2 అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రం ఇది కొంత సీరియస్నెస్ పోతుందని చెప్పి కొంతమంది వాదించినా కానీ అయితే ఎక్కువగా ఇది ఈ పరీక్ష రాసిన వాళ్ళలో సుమారుగా 49,001 మంది అభ్యర్థుల్లో సుమారుగా 35,000 మంది కొత్త అభ్యర్థులు ఎక్కువగా సెలెక్ట్ అయిన వాళ్ళు. అంటే మొత్తంగా చూస్తే సమయం గడువు కొంత పొడిగించడం వల్ల ఎక్కువగా అభ్యర్థులకు ఉపయోగపడే అంశాన్ని చెప్పొచ్చు. రాణి, ధన్యవాదాలు నాగాంజనేయులు.